ఏమండి, ఒక మహానాడు కార్యక్రమం ముగింపు దశకు వచ్చేసింది. ఇక చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ కర్తవ్యం ఏంటి అంటే మంత్రివర్గ మార్పులు చేర్పులు. మరైతే ఇప్పుడు తక్షణ టాస్క్ ఏంటి అంటే నాగబాబు గారిని మంత్రివర్గంలోకి తీసుకోవటం. ఈ చాలా రోజుల నుంచి ఈ అంశం ఇలా పెండింగ్గా ఉండిపోయింది. ఏదో అక్కడ కొంతల రామకృష్ణ తీసుకోవాలా, నాగబాబు గారిని తీసుకోవాలన్న ఆలోచనలో ఉందని రకరకాల పోస్టింగ్స్ వస్తూ ఉన్నాయి. కానీ నాగబాబు గారిని తీసుకుంటారు, తీసుకోవటం సముచిత న్యాయం. పార్టీకి ఆయన చేసిన సేవ నేను ప్రత్యేకించి కొత్తగా చెప్పనవసరం లేదు, ఇది జనాన్ని అందరికీ తెలుసు. కాబట్టి అతనికి కీలకమైన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపడతారు, అందులో డౌట్ లేదు. అయితే ఇదంతా జనసేన వ్యవహారం. మరి తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీలో కూడా మంత్రులు మార్పులు చేర్పులు ఉంటాయని ప్రచారం గట్టిగా సాగుతుంది. ముఖ్యంగా మీకు అందరికీ తెలియదేం కాదండి, కాకినాడ జిల్లాలో తెలుగు తమ్ముళ్ళు తెలుగుదేశం పార్టీ క్యాడర్ అసంతృప్తిగానే ఉన్నారు. ఇక్కడ మరి మిత్రపక్షమైన జనసేనకి టీడీపీ వాళ్ళకి ఇంటర్నల్గా చిన్న చిన్న ఇష్యూస్ కూడా ఉన్నాయి, లేకపోలేదు. ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి మనం. అందుకే మొన్న నెహ్రూ గారు కాకినాడ మినీ మహానాడులో స్వయంగా చెప్పారు, అతను జనసేన వాళ్ళకి వద్దంటే 2 పదవులు, మేము ఎంత పోరాటాలు చేసినా ఎంత త్యాగాలు చేసినా మాకు పదవులు ఇవ్వట్లేదని చెప్పేసి అతను కుమారుడు నవీన్ కుమార్ కూడా మరి బాహాటంగానే డైరెక్ట్గా అతను ఆవేశం వెళ్ళకెక్కాడు. సో ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఒక ప్రాతినిధ్యమైన ఒక నాయకుడు తీసుకురావాలి. ఆ నాయకుడు ఒక మంత్రి పదవి ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. అది జరిగితే కానీ కాకినాడ జిల్లా సెటరేట్ కాదు. అయితే ఇక్కడ కాకినాడ జిల్లాలో చూసుకుంటే మరి పెద్ద ఎవరంటే యనమల రామకృష్ణుడు గారు. ఆయన కాకినాడ జిల్లాలో తుని నియోజకవర్గంలో ఉన్నాడు కాబట్టి, కానీ అతను కూడా తప్పుటట్టు చేశాడు. అతను కూడా ఎస్సీజెడ్ భూముల విషయంలో బీసీలకి అన్యాయం జరుగుతుందని ఒక లేఖ రాసి, అంత సీనియర్ మోస్ట్ నాయకుడైనా కానీ రాంగ్ స్టెప్ వేసేసాడు కాబట్టి అతని పరిగణలోకి తీసుకోరు. నెహ్రూ గారికి ఎంత ఆవేశం వెళ్ళగెక్కినా అతనికి టీటీడీ బోర్డు సభ్యుడిగా అతను గౌరవించాడు చంద్రబాబు నాయుడు గారు. అయితే ఏదన్నా చిన్న చిన్న విషయాలు ఉంటే ఇంటర్నల్గా మాట్లాడుకోవాలి, కానీ పార్టీ అంశాలు అతను బహిరంగ వేదిక, మహానాడు వేదిక, అంతమంది కార్యకర్తల సమక్షంలో అతను ఆవేదన వ్యక్తం చేయటం అనేది మంచి పని కాదు. అయితే ఇక చూసుకుంటే ఈ కాకినాడ జిల్లాలో మాకు తెలిసిన సమాచారం, మాకు అందినటువంటి ప్రత్యేకమైన సమాచారం ద్వారా పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప గారిని